పేద కుటుంబాల్లో ఆర్థిక స్తోమత నింపేందుకు చిలకలూరిపేట రోటరీ క్లబ్ కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి బుల్లారావు అన్నారు. మంగళవారం ఉదయం చిలకలూరిపేట రోటరీ క్లబ్ కార్యాలయం వద్ద చిలకలూరిపేట పట్టణంలో నివాసముంటున్న పేదవారికి తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి బుల్లారావు హాజరయ్యారు. ముందుగా రోటరీ కార్యాలయంలో రోటరీ ప్రతినిధి కోటిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. పేదవారిని ఆదుకోవడమే రోటరీ క్లబ్ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఈ సందర్భంగా తెలిపారు. గారు చిలుకూరి శ్రీనివాసు సభ్యులంతా 25 మంది ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో తోపుడు బళ్ళు ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ గంటకు ఒక సెంటర్లో బండి పెట్టుకొని చిరు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 25 మందికి సుమారు బండి 10 నుంచి 15,000 రూపాయలు విలువ కలిగినటువంటి తోపుడు బండిని రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఈరోజు 25 కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దీని మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళ కుటుంబానికి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి స్వతహాగా వారి కాళ్ళపై వాళ్ళు నిలబడి చిరు వ్యాపారాలు చేసుకొని జీవన ప్రమాణాలు పెంచుకునేదానికి దోహదపడుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారు చేసేటువంటి సేవలు ఇదే కాకుండా స్కూల్లో బల్లలు కానీ స్కూల్కి కావాల్సినటువంటి ఎక్కడైనా ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ స్కూల్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏ లోపం ఉన్నా కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వటం, వాటర్ ప్లాంట్స్ ఆర్ఓ ప్లాంట్స్ నిర్మాణం చేయడంలో కానీ కష్టాల్లో ఉన్న పేదలకు ఏది అవసరమో సందర్భోచితంగా సప్లై చేసేటువంటి ఆదుకునేటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. వారి ఎవరికైతే టర్మ్ ఉందో ఆ టర్మ్లో ఎవరు ఎంత మంచి పని చేస్తే అంత ప్రజల హృదయాల్లో రోటరీ క్లబ్ సభ్యుల మర్చిపోలేనటువంటి సేవలు చేయాలని కూడా నేను వారిని కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం మధ్యాహ్నం మల్లికార్జున గారు మాట్లాడతాం.